అదిరిపోయింది అసలు. ప్రభాస్ అని ఎలా చూడాలని చూసాం. సో నేను చికెన్ బిర్యానీ కోసం వచ్చా. నాకు డైనోసార్ బిర్యానీ పెట్టారు ప్రభాస్ అన్న. లోపల ఉన్నది రక్తపింజర్ కాదు, ఇండియన్ డైనోసార్. 3500 కోట్లు కొట్టబోతున్నాం. మారుతి గారు ఇప్పటి వరకు కూడా కొంచెం డౌను అది ఇది అన్నారు కానీ ట్రోల్ చేశారు. కానీ రాజాసాబ్ సినిమాతో మళ్ళీ మా ప్రభాస్ అన్నని బుజ్జిగాడి సినిమాలు ఏదైతే మిస్ అయ్యో ఆ కామెడీ ఆ డ్యాన్స్ మళ్ళీ రిపీట్ చేశాడు. ఈసారి బెట్టింగ్లో డైనోసార్ పైన ఇస్తామన్నారు కదా, సంక్రాంతికి డైనోసార్ గెలిచిందా? మొత్తం ఉన్న సినిమాలన్నీ కూడా తుడిచిపెట్టిపోయేలా చేసింది. రాజాసాబ్తో రికార్డు బద్దలు కొట్టాం. పుష్ప 2 రికార్డులు కూడా ప్యాక్ అయిపోతున్నాయి. సో వరల్డ్ వైడ్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. మారుతి గారు బాగా హ్యాండిల్ చేశారా ప్రభాస్ గారిని? కొన్ని ట్రోల్స్ నడిచినాయి కానీ ఆయన చెప్పిన దానికంటే 1000% చాలా హైలో తీసాడు. అసలు ప్రభాస్ గారిని ఎలా ఏదో చూడాలనుకున్నాం ఆ రేంజ్లో చూపించాడు. ఒక గంగ, ఒక ముని, కాంచన వాటన్నిటిని బీట్ చేసేలా ఉంది సినిమా. సో చెప్తే నమ్మరు కానీ నాకు ఆటోమేటిక్గా వచ్చపడింది దెయ్యం సీన్లు చూసి. సో చాలా బాగుంది. సంక్రాంతి అల్లుడు ప్రభాస్ అన్న మన ఇండియన్ డైనోసార్ అన్న. ప్రభాస్ అన్న ఉంటే సినిమా ఏదైనా 1000 కోట్ల పైన కొడుతుందని అలాంటి చాలా సినిమాలు చూపించారు. ఈ సినిమాతో 3000 కోట్ల పైన కొట్టబోతున్నాం. సో పుష్ప రికార్డు కూడా బ్రేక్ చేయబోతున్నాం.